అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయం దేవునికి ఇస్తున్న వాగ్దానము ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 14వ వచనం. యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. దేవుడు ఈ వాక్యాన్ని చాలాసార్లు ఇచ్చాడనమాట. సో దేవుడు వాక్యాన్ని పదే పదే ఇవ్వడం ఎందుకు అని మనం ఆలోచన చేసినట్లయితే, దేవుడు ఆ వాక్యం ద్వారా మరొకసారి నీతో మాట్లాడుతున్నాడు. ఏమి అంటే, నీలో మార్చుకోవాల్సింది ఏదో ఉంది కాబట్టి నీలో అది నువ్వు మార్చుకోవాలి అనే ఉద్దేశంతో నీకు ఒక హెచ్చరిక అనమాట ఈ వాక్యాన్ని మరలా ఇవ్వడం. ఏమిటి అంటే, నీకు హెచ్చరిక ఇస్తున్నాడు ఈ వాక్యం ద్వారా. మళ్ళీ మళ్ళీ అదే వాక్యం వస్తుందంటే మనము విసుగుపడకూడదు, కానీ దేవుడు మళ్ళీ నాకు ఈ వాక్యం ఎందుకు ఇస్తున్నాడు అని మనం ఆలోచించాలి. దేవుడు పదే పదే మరలా ఈ వాక్యం నాకు ఎందుకు చూపిస్తున్నాడు అని మనం ఆలోచించాలి. ఎందుకు అంటే, నీలో మార్చుకోవాల్సింది ఏదో ఉంది, సరి చేసుకోవాల్సింది ఏదో ఉంది, దేవునికి నచ్చంది ఏదో ఉంది, దేవుణ్ణి బాధించేది ఏదో ఉంది అని అర్థం. లేదంటే దేవుడు నీ జీవితంలో ఏదో కార్యం చేయబోతున్నాడేమో, అందుకే పదే పదే ఈ వాక్యాన్ని నీకు అందిస్తుండొచ్చు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుడు నీ జీవితంలో ఒకవేళ కార్యం చేయాలనుకుంటున్నాడేమో, అందుకే మరలా ఈ వాక్యాన్ని నీకు చూపిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. సరే, ఇప్పుడు దేవుడు పదే పదే ఆ వాక్యం ఇస్తున్నాడు. ఇప్పుడు నేనేం చేయాలి అంటే, సరి చేసుకోవాల్సినవి ఉంటే సరి చేసుకో, మార్చుకోవాల్సినవి ఉంటే మార్చుకో, దిద్దుకోవాల్సినవి ఉంటే దిద్దుకో. ఒకవేళ దేవుడు నువ్వు అన్నింటిలో నాకు కరెక్ట్గా ఉండి దేవుడు నీకు ఒకవేళ ఇవ్వదలిచింది ఏదన్నా ఉంటే దేవుని దగ్గర కనిపెట్టు. తండ్రి, నా జీవితంలో ఏదో కార్యం చేయబోతున్నారు, అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి అని చెప్పి దేవుని స్తుతించు, మహింపరచు. ఆ పరిస్థితిని బట్టి దేవుని హృదయపూర్వకంగా నువ్వు స్తుతించినట్లయితే దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, యెహోవా నిన్ను తలగా నియమించును కానీ తోకగా నియమింపడు అని వాక్యం ద్వారా చెప్తున్నాడు అనమాట. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నిన్ను తలగా నియమించాలని ఆశపడుతున్నాడు. తోకగా నువ్వు ఉండాలని దేవుడు కోరుకోవట్లేదు. దేవుడు పక్షపాతి కాదు. నువ్వు తోకగా ఉండాలి, నువ్వు క్రిందివాడుగానే ఉండాలి, నువ్వు ఎదగకూడదు, వర్ధిల్లకూడదు అని కోరుకోవడానికి. ప్రైజ్ ది లార్డ్. ఈ లోకంలో తల్లిదండ్రులు పిల్లల విషయం ఎలా కోరుకుంటారు అంటే, వాళ్ళు తిన్నా తినకపోయినా నా పిల్లలు తినాలి, నాకు బట్టలు ఉన్నా లేకపోయినా నా పిల్లలు మంచి బట్టలు వేసుకోవాలి, నేను ఎక్కడికైనా వెళ్ళినా వెళ్ళకపోయినా నా పిల్లలు అన్ని చోట్లకు వెళ్ళాలి, అన్ని చూడాలి, వాళ్ళు సంతోషంగా ఉండాలి. నా సంతోషం గురించి పక్కన పెట్టి నాకు వచ్చే నష్టం ఏం లేదులే, నా జీవితం అంతా ఇదే కాబట్టి పరిస్థితి, నా పిల్లలైనా సంతోషంగా ఉండాలి అని కోరుకుంటారు కదా. ఈ లోక తల్లిదండ్రులే అలా కోరుకున్నప్పుడు, ఆయన పోలికనిచ్చి ఆయన ఆత్మను మనలో ఊది ఆయన స్వరూపాన్ని మనకిచ్చిన దేవుడు, మన తండ్రి అయిన దేవుడు, మనము దరిద్రతలో ఉండాలని కోరుకుంటాడా? మనము అడుక్కునే స్థితిలో ఉండాలని కోరుకుంటాడా? ఏమీ లేని స్థితిలో ఉండాలని కోరుకుంటాడా? అందరి దగ్గర చేతులు పట్టుకొని నాకు సహాయం చేయండి అనే స్థితిలో పెట్టాలనుకుంటాడా? మన దేవుడు సకల ఐశ్వర్యములు కలిగిన వాడు. మన కొరకు అన్ని ముందుగానే సిద్ధపరిచిన దేవుడు ఆయన. మనము క్రింది వారుగా ఉండాలని కోరుకోడు, తోకగా ఉండాలని కోరుకోడు. మనం ఎప్పుడు పైవాళ్ళుగానే ఉండాలని కోరుకుంటాడు. మనం ఎప్పుడు తలగా ఉండాలనే దేవుడు కోరుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యం ద్వారా దేవుడు ఈ మాట చెప్తున్నాడు, నిన్ను తలగా నియమిస్తాను కానీ తోకగా నియమించను. ఎందుకంటే నువ్వు నా బిడ్డవి. నువ్వు ఒకవేళ ఇన్ కేస్ తోకగా ఉన్నావు అనుకో, క్రింది ఉండేదానుగా ఉన్నావు అనుకో, అవమానం నీకు కాదు నాకు. అందరూ చూడు, వాళ్ళు దేవుని నమ్ముకున్నారు, యేసయ్య నిజమైన దేవుడు ఇది అని చెప్పేసి ఏంటంటే చెప్తాడు. అయినా కూడా వాళ్ళు చూడు, వాళ్ళ బతుకు చూడు, వాళ్ళ పరిస్థితి చూడు అని అవమానం నీకు రాదు, నాకు వస్తుంది అని దేవుడు చెప్తున్నాడు అన్నమాట. ఇస్తలా. కాబట్టి నిన్ను క్రింది వాడిగా తోకగా నేను పెట్టను, నిన్ను తలగానే నియమిస్తాను, నిన్ను తోకగా నియమించను అని దేవుడు చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు ఇందులో మరొకసారి నువ్వు ఆలోచించు. దిద్దుకోవాల్సిన ఏదన్నా ఉంటే దిద్దుకో, దేవునికి లోబడు, దేవునితో సహవాసం ఏర్పరచుకో. ఒకవేళ దేవునితో సహవాసం విడిచిపెట్టావమ్మ, నా జీవితంలో ఏ కార్యము జరగలేదని, తిరిగి మరలారా, దేవుడిని పిలుస్తున్నాడు. మరలా వచ్చి దేవునికి సరెండర్ అయ్యి, ప్రభువా తప్పు అయిపోయింది నాన్న, నన్ను క్షమించండి అని క్షమాపణ కోరు, పశ్చాత్తాపడు. దేవుడు తిరిగి మరలా నీ జీవితంలో కార్యం చేస్తాడు. డెఫినెట్లీ నేను చెప్తున్నా, దేవుడు నిన్ను తలగా నియమించబోయే రోజు రాబోతుంది. ప్రైజ్ ది లార్డ్. నిన్ను పైవాడుగా పెట్టే రోజు రాబోతుంది. ప్రైజ్ ది లార్డ్. నువ్వు నమ్మితే డెఫినెట్లీ స్వతంత్రించుకుంటావు, నమ్మకపోతే ఎప్పటికీ నువ్వు స్వతంత్రించుకోలేవు. ప్రైజ్ ది లార్డ్. దేవుడే ఆయన వాక్యంలో ఏమని చెప్పాడు, నువ్వు నమ్మితే దేవుని మహిమ చూస్తావు, నమ్మకపోతే చూడలేవు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో చెప్తున్నాడు ఏమంటే, నేను నిన్ను తలగా నియమించబోతున్నాను, పైవాడుగా నేను పెట్టాలని ఆశపడుతున్నాను అని చెప్తున్నాడు అన్నమాట. కాబట్టి ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే దేవునికి అవిధేయంగా ఉన్నారో, దేవుణ్ణి ఇబ్బంది పెట్టే స్థితిలో, దేవుణ్ణి దుఃఖపెట్టే జీవితం కలిగి ఉన్నారో, దేవుణ్ణి ఆయాసపరుస్తున్నారో, నీలో దిద్దుకోవాల్సినవి సరి చేసుకోవాల్సినవి ఏమున్నా సరే ఇప్పటికిప్పుడే దేవుని దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడి ఆయన రక్తంలో కడగబడు, ఆయన దగ్గర నుంచి క్షమాపణ పొందుకో. నీ జీవితంలో ఖచ్చితంగా కార్యం చూస్తావు. ఖచ్చితంగా నువ్వు తలగా ఉంటావు, పైవాడుగా ఉంటావు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా
రెండు తలలు ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం గల తండ్రి, స్తోత్రాలు. గనుడవగు దేవ, మీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవ, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి తండ్రి ఈ వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించినందుకు, ఈ వాక్యం ద్వారా తండ్రి మా జీవితంలో ఒక కార్యం చేయబోతున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. దిద్దుకోవాల్సింది ఏదన్నా అంటే దిద్దుకో, మార్చుకోవాల్సింది ఏదన్నా ఉంటే మార్చుకో, సరి చేసుకో. నా ఎద్దుకు రా, ఇంతవరకు నాకు దూరమైన తిరిగి నా ఎద్దుకు రా, పశ్చాత్తాపడు, మారు మనసు పొందు. నేను నీ జీవితంలో కార్యం చేయబోతున్నాను, నేను నిన్ను తలగా నియమించబోతున్నాను, నిన్ను పైవాడుగా పైదానుగా నేను పెట్టాలని ఆశపడుతున్నాను అని తండ్రి మా అందరికీ మీరు తెలియజేసినందుకు స్తోత్రాలు. వాగ్దానం చేస్తున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. వాక్యం ఎంతమంది అయితే వింటున్నారు, చూస్తున్నారు, షేర్ చేస్తున్నారు, వారందరి జీవితంలో మీరు కార్యం చేయబోతున్నందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, మరొకసారి అందరినీ సరి చేసుకోమని హెచ్చరించినందుకు కూడా కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, మీకే వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ సహాయం చేయమని నజరేయుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి గణపరిచి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.